నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కువైట్ ఇండియన్ ఎంబసీ కీలక ప్రకటన చేసింది. కువైట్లోని భారతీయ పౌరుల కోసం హెల్ప్ లైన్లను ప్రకటించింది. ప్రస్తుతం కువైట్లో పశ్చిమాసియాలో నెలకొన్న ప్రస్తుత భద్రతా పరిస్థితుల దృష్ట్యా కువైట్లోని భారతీయ పౌరుల సహాయార్థం ఇండియన్ ఎంబసీ కార్యాలయం ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్లు మరియు అధికారిక ఈమెయిల్ ఐడిని అందుబాటులోకి తెచ్చింది. భద్రతాపరమైన ఆందోళనలు లేదా అత్యవసర పరిస్థితుల్లో ఉన్న భారతీయులు ఈ నెంబర్ల ద్వారా ఎంబసీని సంప్రదించవచ్చు. భారతీయ పౌరులు నివాసితులు ఏదైనా మార్గదర్శకం లేదా కౌన్సిలర్ సేవల కోసం ఈ హెల్ప్ లైన్ సేవలను వినియోగించుకోవాలని చెప్పి ఎంబసీ సూచించింది. ప్రస్తుత తరుణంలో భారతీయుల భద్రత తమకు ముఖ్యమని, భారతీయులు అప్రమత్తంగా ఉండాలని ఎంబసీ కోరింది. కువైట్లోని భారతీయులు ఎంబసీ సోషల్ మీడియా ఖాతాల ద్వారా లేదా అధికారిక వెబ్సైట్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తెలుసుకోవాలని చెప్పి అధికారులు సూచించారు. అలాగే హెల్ప్ లైన్ నెంబర్లకు ఫోన్ చేస్తే ఎంబసీ అధికారులు తెలుగులో మాట్లాడతారా, హిందీలో మాట్లాడతారని చెప్పేసి చాలామందికి డౌట్ రావచ్చు. స్పష్టంగా తెలుగులో మాట్లాడతారు. ఇండియన్ ఎంబసీలో పనిచేస్తూ ఉన్న అధికారులు, సిబ్బందికి మనం చూసుకుంటే అన్ని రకాల భాషలు వచ్చు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. స్క్రీన్ మీద మీకు హెల్ప్ లైన్ నెంబర్లు కనపడుతూ ఉన్నాయి చూడండి. అలాగే మొదటగా మనం చూసుకుంటే మెయిన్ టెలిఫోన్ నెంబర్స్ ఉన్నాయి. తర్వాత కరెంట్ సెక్యూరిటీ సిచ్యువేషన్స్ ఇన్ కువైట్ అని చెప్పేసి హెల్ప్ లైన్ నెంబర్ మరియు ఈమెయిల్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే జనరల్ ఎమర్జెన్సీ నెంబర్, అటెస్టేషన్ అండ్ కౌన్సిలర్ క్వైరీస్ మరియు డొమెస్టిక్ వర్కర్స్ క్వైరీస్ మరియు అలాగే ఎవరైనా ఇళ్లలో పనిచేసే వాళ్ళకు కూడా సపరేట్గా అయితే హెల్ప్ లైన్ నెంబర్లు ఉన్నాయి. మిస్సింగ్ పర్సన్స్ కానీ, పోలీసులకు సంబంధించి కానీ, జైళ్లలో ఉన్న భారతీయులకు సంబంధించిన సమాచారం కోసం కూడా హెల్ప్ లైన్ విడుదల చేయడం జరిగింది. అలాగే ఇతర హెల్ప్ లైన్ నెంబర్లు పాస్పోర్ట్ ఎంక్వైరీస్ కావచ్చు, లేబర్ ఎంక్వైరీస్ కావచ్చు, హాస్పిటల్ అండ్ మెడికల్ ఎమర్జెన్సీ కోసం కావచ్చు, అలాగే ఇతర హెల్ప్ లైన్ నెంబర్లు మీకు స్క్రీన్ మీద కనపడుతూ ఉన్నాయి. అలాగే ఈ యొక్క ఫోన్ నెంబర్లు ఏవైతే ఉన్నాయో సేవ్ చేసి పెట్టుకోండి. ముఖ్యంగా హెల్ప్ లైన్ నెంబర్లు మన దగ్గర ఉండడం వల్ల మనం ఏదైనా అత్యవసర సమయాలలో ఎంబసీని సంప్రదించవచ్చు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.